నా పేరు దాసరి చెన్నకేశవులు, ప్రబుద్ధ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. మా జాతీయ అధ్యక్షుల వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడైనటువంటి భీమారావు యశ్వంత్ అంబేద్కర్ గారు. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్ర అదేవిధంగా రాయలసీమ పర్యటనలో భాగంగా ఈరోజు అనంతపురం రావడం జరిగింది. ముఖ్యంగా ఈ జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాల్లో ప్రజలను ఏ విధంగా మోసం చేశాడో రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఇప్పుడు బీసీలని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మోసం చేశారో మీకు వివరిస్తా. దాదాపుగా ఆయన వచ్చిన వెంటనే 59 కార్పొరేషన్లుగా బీసీలను విడగొట్టి ఒక్క కార్పొరేషన్ కూడా కనీసం ఒక్క పైసా కూడా విధించకుండా కనీసం బీసీలు ఆర్థికంగా ఎదగడం కోసం ఏమైనా లోన్లు ఇవ్వడం కానీ, అదేవిధంగా వాళ్ళకి ఏమైనా పనిముట్లు ఇవ్వడం కానీ, లేదన్నా వాళ్ళకి ఏదైనా పారిశ్రామికీకరణ చేయడం కానీ, చిన్న తరహా పరిశ్రమలు పెట్టుకోవడానికి కానీ ఎటువంటి ఫెసిలిటీ లేకుండా 59 కార్పొరేషన్లు, వాళ్ళకి మాత్రం 59 మంది చైర్మన్స్ని, డైరెక్టర్ని పెట్టి వాళ్ళ జీతభత్యాలకు మాత్రం డబ్బులు కేటాయించి బీసీలని ఏ విధంగా మోసం చేశాడంటే, ఒక్క రూపాయి ఇవ్వకపోతే ఇవ్వకపోయాడు. బీసీ బిడ్డల అభివృద్ధికి తోడ్పడకపోయినా పర్వాలేదు, కానీ ప్రపంచం కళ్ళు కప్పి ఒక్కొక్క కార్పొరేషన్ పేరుతోటి బీసీల అభివృద్ధికి, వడ్డెరల అభివృద్ధికి అని ఒక కార్పొరేషన్కి, యాదవుల అభివృద్ధికి అని ఒక కార్పొరేషన్కి, కమ్మర్ల, ఈ విధంగా ప్రతి కార్పొరేషన్ పేరుతోటి సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు, అంటే ఒక సంవత్సరానికి అన్ని కార్పొరేషన్లు కలిపి 59,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి మొత్తం 5 సంవత్సరాల్లో దాదాపుగా 5 అంటే దాదాపు 7.5 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అప్పళంగా ఆయన అవసరాలకు వాడుకున్నాడు. దేనికి వాడుకున్నాడో కూడా చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రి గారికి ఉందా? దాదాపుగా 2,50,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? బీసీల పేరు చెప్పి తెచ్చిన అప్పు బీసీలకు ఒక్క రూపాయి చెందిందా? చెందలేదు. బీసీలకి విద్య కోసం ఏమైనా ఖర్చు పెట్టావా? వైద్యం కోసం ఏమైనా ఖర్చు పెట్టావా? వాళ్ళని పారిశ్రామికులుగా తయారు చేయడానికి ఏమన్నా చిన్న తరహా పరిశ్రమలు ఏమైనా తయారు చేసావా? వాళ్ళకి ఏమైనా సాగు భూమి ఇప్పించావా? కనీసం తాగు నీరు కూడా ఇప్పించలేని పరిస్థితి. బీసీలని పూర్తిగా నట్టేట ముంచి పూర్తిగా మోసం చేసి మళ్ళీ నేను పేదవాడిని, మళ్ళీ నేను బీసీల కోసం ప్రయత్నం చేస్తాను, మళ్ళీ నేను ఎస్సీల కోసం వస్తున్నాను, నేను ఎస్టీల కోసం వస్తున్నాను, మీ బిడ్డని అంటూ మళ్ళీ అమాయకంగా మేకవన్య పులిలాగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్లోకి వస్తూ ఉన్నారు. బీసీ సోదరులారా, ఒక్కసారి గమనించండి. ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈసారి కనుక మనం ఇంటికి కనుక పంపించకపోతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడమే కాదు, పూర్తిగా తాకట్టమయమైపోయి రాష్ట్రంలో మనం బతకలేని పరిస్థితి ఏర్పడుతుంది. మన బిడ్డలకు భవిష్యత్తు అనేది లేకుండా చేస్తాడు. విద్యను పూర్తిగా ప్రైవేటీకరణ చేసి నేను అమ్మఒడి ఇస్తున్నాను మీకు, బీసీలకి ఏం చెప్తున్నాడు? నేను మీకేం కావాలి అమ్మఒడి ఇస్తున్నానని చెప్తున్నాడు. అమ్మఒడి ఇచ్చేది 13,000 రూపాయలు. ఒక బిడ్డ చదువుకోవాలి అంటే ఎల్కేజీ బిడ్డకే దాదాపు 3,000 రూపాయలు తీసుకుంటున్నారు, బస్ ఫీజు, ట్యూషన్ ఫీజు కలిపి. అంటే సంవత్సరానికి 36,000 రూపాయలు. నువ్వు 13,000 రూపాయలు ఇస్తే మిగిలిన 23,000 రూపాయలు ఎవరిస్తారు? అదే ఇద్దరు బిడ్డలు కనుకుంటే దాదాపుగా 59,000 రూపాయలు ఎవరిస్తారు? 60,000 రూపాయలు వాళ్ళ ఇంట్లో కూలి డబ్బులు తీసుకొచ్చి కట్టుకోవాలా? సరే, అందరితో కట్టుకుంటారంటే వాళ్ళని ఏ విధంగా దోపిడీ చేస్తావు నువ్వు? మళ్ళీ ప్రతి బీసీ కుటుంబం అయితేనే, ఎస్సీ కుటుంబం అయితే ఎస్టీ కుటుంబం అయితేనే ప్రతిరోజు 1 క్వార్టర్ మంది తాగాల్సిందే ఇంట్లో వాళ్ళు, పేదవాళ్ళు. 200 రూపాయలు దోచుకుంటున్నావు అంటే నెలకు 6,000 రూపాయలు, సంవత్సరం 72,000 రూపాయలు, దాదాపుగా 72,000 రూపాయలు, 60,000 రూపాయలు, 1,32,000 రూపాయలు వాళ్ళ దగ్గర నువ్వు నిలువునా దోచుకున్నావు 2 రూపాయల్లోనే. ఇక పెట్రోల్ భారం ఎంత? కరెంటు బిల్లులు అయితే 6 సార్లు పెంచావు. దాదాపుగా 600 రూపాయలు వచ్చే కరెంటు బిల్లు ఈరోజు 3,000 రూపాయలు వస్తుంది. 6 సార్లు కరెంటు ఛార్జీలు పెంచావు. నువ్వు పెన్షన్ ఏంటి? బస్ ఛార్జీలు పెంచావు, పెట్రోల్ రేట్లు పెంచావు, డీజిల్ రేట్లు పెంచావు, పప్పు ఉప్పు రేట్లు కూడా 300 రేట్లు పెంచి కూర్చున్నావు. ఈరోజు సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి వస్తే నువ్వేం చేస్తున్నావు? నేను అమ్మఒడి ఇచ్చాను, ఇంకా నేను చేయూతనిచ్చాను, ఇంకేదో నేను ఆపన్న హస్తం ఇచ్చాను, వాహన మిత్ర ఇచ్చాను, ఇవి చెప్పుకుంటే తిరుగుతున్నావు తప్పిస్తే మీరు ఆర్థికంగా ఎదగడానికి, మీరు గౌరవంగా బ్రతకడానికి, మీరు డబ్బులు సంపాదించుకోవడం కోసం ఈ ప్రణాళిక